సొరకాయతో ఎప్పుడైనా ఇలా దోసలు వేశారా? వేయకపోతే తప్పకుండా వేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మెత్తగా దూదుల్లాగా వస్తాయి దోసలైతే చాలా అంటే చాలా బావుంటాయి. ఒక్కటి తిని అస్సలు ఆపరు. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా సొరకాయని పైనున్న పొట్టంతా కూడా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న సొరకాయ పేస్ట్‌ని దోస పిండిలోకి వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని ఒక 2 గంటల పిండి అయితే వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే దోసలు అనేవి మంచి మెత్తగా అయితే వస్తాయి. దీనిపై మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కాల్చుకుంటే మనకైతే చక్కగా ఇలా ఒకవైపు అయితే కాలుతుంది. ఇప్పుడు దీన్ని మరోవైపు తిప్పేసుకొని కాల్చుకోవాలి. రెండు వైపులా కూడా చక్కగా ఇలా ఎర్రగా కాల్చుకున్న తర్వాత తీసేసుకుంటే వేడి వేడి టేస్టీ సొరకాయ దోస అయితే రెడీ అయిపోతుంది. మీరు అలా వేస్తూనే ఉంటారు, తినేవారైతే తింటూనే ఉంటారు ఆపకుండా. అంత టేస్టీగా అయితే ఉంటాయి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.